సార్, ఇంగ్లీష్ గతంలో చదువుకోకే ఇంగ్లీష్ రాకనే గుమస్తాలుగా మిగిలిపోయామంటున్నారు ఆర్ నారాయణమూర్తి గారు. ఏ విషయాన్నైనా సరే చాలా సీరియస్గా తీసుకుంటారు. చాలా హార్డ్ వర్క్ తీసుకుని ఓపెన్గా మాట్లాడేస్తూ ఉంటారు వేదికలపై. అంటే ఇప్పుడు నిజానికి ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి ఏపీలో ఇంగ్లీష్ మీడియం అమలుకు సంబంధించి కూడా కొంత చర్చ అయితే నడుస్తోంది. మరి ఈ నేపథ్యంలో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక వ్యాఖ్య చేశారు ఇదే అంశంపై. ఆల్రెడీ యూట్యూబ్లో వస్తున్నాయి, లెసన్స్ కింద నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అనేది అన్నది ఆయన వాదన. అంటే ఇవన్నీ ఓవరాల్గా చూస్తుంటే ఏమనిపిస్తోంది, ఎలా విశ్లేషిస్తారు? అంటే ప్రైవేటు రంగంలో ప్రైవేటు స్కూళ్ళల్లో ఎందుకు మీరు తెలుగు మీడియంని ఇంపోజ్ చేయటం లేదు? చైతన్య, నారాయణ తదితరాలు ఉన్నాయి చాలా. వీటిలో తెలుగు బోధనా మాధ్యమంగా చదువు చెప్తున్నారా అనేది ప్రశ్న. ఈ రోజున మెజారిటీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం. ఇంగ్లీష్ మీడియం మాత్రమే కాదు, ప్రైవేట్ స్కూళ్ళలో చదువుతున్నారు. ఆఫ్ కోర్స్, అవును. ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్నటువంటి వాళ్ళే కంప్యూటర్లు మరొకటో దానికి ఆ డైరెక్షన్లో ట్రావెల్ చేసి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతున్నారు, నెక్స్ట్ లెవెల్కి వెడుతున్నారు ఖచ్చితంగా. అంటే ఇప్పుడు ప్రతి దానిలోనూ కంప్యూటర్ ఎయిడెడ్ సర్వీసెస్ అవును మస్ట్గా మారిపోయినాయి. క్యాడ్ అంటున్నారు, అవును. ప్రతిదానికి క్యాడే. కంప్యూటర్ ఎయిడెడ్ సర్వీసెస్ అనేది ప్రతిదానికి ప్రాథమిక అవసరంగా మారిపోయింది. పైగా ప్రపంచం ఏఐలోకి వెళ్ళిపోయింది. ఏఐలోకి వెళ్ళిపోతున్నటువంటి ప్రపంచంలోకి ఈ పిల్లలు ట్రాన్స్ఫార్మ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఇంగ్లీషు భాష మీద ఎంతో కొంత పట్టుండి తీరాలి. ఆ ఉద్దేశంతోనే, అంటే భారతదేశంలోనే బతుకుతాం మనం అని ఒక దశలో అనుకునేవారు. అంటే 90లకి ముందు భారతదేశంలో ఉండే తల్లిదండ్రులకి తమ పిల్లల భవిష్యత్తు గురించినటువంటి ఆలోచనలు ఎలా ఉండేవంటే, చదివితే వాడికి చదువు వస్తే చదువుతాడు, ఏదైనా ఉద్యోగం చేసుకుంటాడు. అది ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ప్రధానంగా ఉండేది. ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజీలు ఉండేవి. 10th క్లాస్ పాస్ అవగానే వెళ్ళి ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్లో రిజిస్టర్ చేసుకున్నావా లేదా అని తల్లిదండ్రులు కోరేవాళ్ళు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత ప్రతి సర్టిఫికెట్ని నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను అని వెళ్ళి అక్కడ అప్గ్రేడ్ చేసుకోవాలి. ఇలా అప్గ్రేడ్ చేసుకుంటూ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కాల్ లెటర్స్ కోసం ఎదురు చూస్తూ ఇలా జీవితాలు నడిచేవి. ఒకవేళ ఉద్యోగం రాకపోతే నాకు ఉన్నటువంటి సాంప్రదాయ వ్యాపారంలోనో లేకపోతే నాకున్న సాంప్రదాయ వ్యవసాయంలోనో వృత్తిలోనో ఈ పిల్లవాడు సెటిల్ అవుతాడు అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఉండేది. బ్రతుకు భయం లేదు అప్పుడు. 90 తర్వాత 95 తర్వాత సీరియస్గా మన జీవితాల్లోకి గ్లోబలైజేషన్, మార్కెట్ ఎకానమీ ప్రవేశించాక సాంప్రదాయ జీవన విధానం మొత్తం పక్కకి వెళ్ళిపోయింది. పక్కకి వెళ్ళిపోతున్న దశలో ఈ పిల్లల్ని ఎలా కడతేర్చాలి అన్న దగ్గర స్ట్రెస్ మొదలైంది తల్లిదండ్రులు. మొదలయ్యి అమెరికా టార్గెట్ అయింది. అంటే వరల్డ్ మార్కెట్ ఓపెన్ అయింది మనకి. ఓపెన్ అయిన తర్వాత అవకాశాలు పెరిగినాయి. అవకాశాలు పెరిగిన తర్వాత ఆ పెరిగిన అవకాశాలని వినియోగించుకోవాలి అని ప్రతి ఒక్కళ్ళు కూడా పరుగులు మొదలుపెట్టారు. ఈ పరుగు పందెంలో వెనకబడిపోయిన వాళ్ళు ఎవరంటే, ఈ నారాయణాలు చైతన్యాలకు ఎఫర్ట్ చేయలేనటువంటి ₹1,00,000 కట్టడము, ఈ కార్యక్రమాలకు ఫీజులు అవునండి చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ ఎక్కువ ఫీజులు ఎవరైతే ఎఫర్ట్ చేయగలడో వాడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళని వాళ్ళందరూ ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయారు. అంతకుముందు ఆ పరిస్థితి లేదు. ప్రభుత్వ పాఠశాలల్లో సీటు ప్రాథమికము. అది దొరకనప్పుడే ప్రైవేట్ స్కూళ్ళ వైపు చూసేవాళ్ళు ఎవరైనా అప్పట్లో. ఆ తర్వాత సీన్ మారిపోయింది. అసలు ప్రభుత్వ స్కూళ్ళ వైపు చూడటమే మానేశారు. ఎందుకు మానేశారు? అక్కడ తెలుగులో బోధన ఉంటుంది కాబట్టి. తెలుగు మీడియం నుంచి టోటల్ ప్రపంచం. దీన్ని క్యాస్ట్ ఓరియంటేషన్లో చెప్తాను ఇప్పుడు. అగ్రకులాలన్నీ కూడా కార్పొరేట్ స్కూళ్ళల్లో చదివి ఇంగ్లీష్ నేర్చుకుని వాళ్ళు అమెరికా దిశగా ప్రయాణంలో ఉన్నారు. దళితులు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళి తెలుగు చదువుకుని ఇక్కడ కూలి పనుల్లోకి సెటిల్ అవుతున్నారు. ఈ డివిజన్ హర్ట్ చేస్తోంది ప్రపంచాన్ని. చేయటం వల్ల దీన్ని వినియోగించుకోవటానికి జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీషు మాధ్యమాన్ని నేను ప్రభుత్వ పాఠశాలల్లో ఇంప్లాంట్ చేస్తున్నానని చెప్పాడు. కానీ నిజానికి ఆ మాట చంద్రబాబు నాయుడు కూడా అన్నాడు అంతకుముందు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అనడం కాదు, అది ఆయన 95లోనే అన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్టీ రామారావు గారిని పక్కకి తోసి తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఆ క్రమంలో అప్పుడే మార్కెట్ ఎకానమీ ప్రవేశించిన దశ అది. ఆ టైంలోనే ప్రభుత్వ పాఠశాలల్లో కూడా ఇంగ్లీష్ మాధ్యమాన్ని తీసుకురాకపోతే కష్టం అనే మాట వాడాడు ఆయన. వాడి ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి దాన్ని ఆ సదుపాయం కల్పిద్దాం అన్నాడు. ఈలోపు ఇక్కడ తెలుగు భాషను కాపాడుకుందామని కొంతమంది ఉద్యమాలు చేశారు. తెలుగు పరిరక్షణ సమితి లాంటివి ఏర్పడినాయి. ఇవి ఏర్పడి అసెంబ్లీలో ప్రతి ఎమ్మెల్యే తెలుగులో ప్రమాణం చేయాలి, తెలుగులోనే మాట్లాడాలి, ఇలాంటివన్నీ ఓ చర్చ. గెజెట్లు కూడా తెలుగులోనే రావాలని ఇప్పుడు ఆ రోజుల్లో కొల్లిపర బాలగంగాధర తిలక్ గారు, సి ధర్మారావు గారు ఇలాంటి వాళ్ళందరూ ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలుగు ఏమైపోతోంది, నా తెలుగు ఏమైపోతుంది, నా పద్యం ఏమైపోతుంది అని విపరీతంగా ఆందోళనలు వ్యక్తం చేశారు. తెలుగు భాషోద్యమం జరిగింది. చేసిన వాళ్ళందరూ మళ్ళీ అగ్రకులాల వాళ్ళే. వీళ్ళ పిల్లలందరూనేమో, వీళ్ళ మనవాళ్ళు వీళ్ళందరూనేమో నారాయణ చైతన్యలో ఇంగ్లీష్ చదువుకుంటారు. అవతల వాళ్ళ పిల్లలేమో మేము ఇంగ్లీష్ చదువుతామంటే తెలుగు అంటారు. వీళ్ళు మళ్ళీ తెలుగు మరుగున పడిపోతుంది అంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు రాకుండా వీళ్ళందరూ అడ్డం పడ్డారు విజయవంతంగా. ప్రతి స్కూల్కి తెలుగు పద్యాల శతకాన్ని వీళ్ళే పబ్లిష్ చేసి సరఫరా చేశారు, కేబీజీ తిలక్ గారు. ఇలా జరిగింది. ఇప్పుడు ఆయన లేరు, అయినప్పటికీ ఆ రోజున జరిగిన కార్యక్రమం అది. కాబట్టి ఈ ప్రోగ్రాంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన వెనక్కి వెళ్ళింది. జగన్మోహన్ రెడ్డి దాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు ఆయన. విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పుడు ఆయన మీద విమర్శలు చేసిన వాళ్ళే నిన్న నారాయణమూర్తి ప్రసంగం మీద కూడా మాట్లాడుతున్నారు. పైగా ఆయన ఒక విచిత్రమైన పోల్చాడు ఆ మీటింగ్లో. తెలుగు భాష మాతృభాష అయితే అది నాన్న భాష అన్నాడు. ఈ నాన్న భాష అమ్మ భాష ఏమిటి అనేది గొడవ. అయితే తెలుగులో ప్రాథమికంగా జ్ఞానం ఉంటుంది. అయితే ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడటం ద్వారా వాళ్ళని ఇంగ్లీష్ విపరీతంగా వాళ్ళలోకి ప్లాంట్ చేయాలి అని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అనుకోవటం వలన ఇంట్లో కూడా ఇంగ్లీషే మాట్లాడుతున్నటువంటి సందర్భం. అసలు తెలుగు మాట్లాడటమే అది ఒక రకంగా ఏమంటున్నారంటే పూర్తిగా ఆటవిక భాషగా మార్చేస్తున్నారు తెలుగుని. అంటే తెలుగులో మాట్లాడతావేంటి నువ్వు అని ఇంగ్లీష్లో అడుగుతున్నారు. ఇది పరిస్థితి. అంటే నువ్వు ఇంకా అడ్వాన్స్ కాలేదా అని. అంటే హై సొసైటీలో అదే నడుస్తోంది. దీని మీద నిజానికి పాత రోజుల్లోనే ఒక జోక్ ఉండేది. ప్రపంచంలో ఏ ఇద్దరైనా సరే ఒకే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటున్నారంటే వారు ఖచ్చితంగా తెలుగు వాళ్ళు అయి ఉంటారు అని. అవును. సో మనకి ఇంగ్లీష్లో మాట్లాడటం, ఇంగ్లీష్లో రాయటము, ఈ కల్చరు అగ్రకులాల్లో మొదటి నుంచి ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశానికి వచ్చినప్పటి నుంచి ఉంది. ఓల్డ్ ఏజ్ వాళ్ళు కూడా ఇంగ్లీష్లోనే వాళ్ళ డాక్యుమెంటేషన్ ఉంటుంది. అలాగే వాళ్ళు కరస్పాండెంట్స్ అంతా ఇంగ్లీష్లోనే చేసేవాళ్ళు. ఈ కల్చర్ ఉంది మన దగ్గర. ఇంగ్లీషుకు మొదటి నుంచి దూరంగా పెట్టబడుతున్నటువంటిది దళితుల్ని. అది వాళ్ళ గొడవ. కల్చర్ గురించి మాట్లాడేది వీళ్ళే, ఇంగ్లీష్ మీడియాన్ని ప్రమోట్ చేసేది వీళ్ళే. అంటే ఓన్లీ దళితులే అంటారా? బీసీలు అంటే ఇంకా నిమ్నజాతి వర్గాలు? బీసీల్లో కూడా కొంతవరకు అటువైపు చేరారు. ఇప్పుడు పూర్తిగా అంటే దళితులు అంటే కేవలం మాలామాదిగా మాత్రమే కాదు, దాని కింద ఇంకా ఉపకులాలు ఉన్నాయి, రెల్లి తదితర ఉపకులాలు ఉన్నాయి. భారతదేశంలో కుల వ్యవస్థ ఎలా ఉంటుందంటే ప్రతి కులము కూడా ఒక కులాన్ని తొక్కుతూ ఇంకో కులం చేత తొక్కబడుతూ ఉంటుంది. ఇలా నిచ్చెన మెట్ల వ్యవస్థ ఇది. ఇలా ఉండదు, ఒకదానికొకటి సమానంగా ఉండవు, ఒకదాని మీద ఒకటి ఉంటుంది. అందుకని ఆ అట్టడుగున ఉన్నవాళ్ళు ఇంగ్లీష్ చదువుకు నోచుకోక వాళ్ళు అక్కడే బతుకుతున్నారు. నిరంతరం తొక్కబడుతూనే ఉంటారు. ఇది పరిస్థితి. కాబట్టి ఈ కండిషన్లో వాళ్ళ దగ్గర నుంచినేమో మాకు ఇంగ్లీష్ చదువు కావాలనే డిమాండ్ ఉంది. ఆ డిమాండ్ను సర్వ్ చేయడానికి ప్రభుత్వాలు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నాయి. వాళ్ళు ఎక్కడ ఎఫర్ట్ చేయగలరు? ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫర్ట్ చేయగలరు. అక్కడ ఇంగ్లీష్ మాధ్యమం పెడితే అక్కడ నుంచి ఏదైనా ఎదుగుదల వస్తుంది అని వాళ్ళ ఉద్దేశం. వీళ్ళేమో తెలుగు గురించి మాట్లాడే వాళ్ళ పిల్లలు ఎవరూ తెలుగు మీడియంలో చదవరు. 100% కరెక్ట్. అంటే తాతలు మాట్లాడతారు, నా కొడుకు నా మాట వినటం లేదు, నా కోడలు నా మాట వినటం లేదు అని మాట్లాడతారు. మళ్ళీ
ఇది జనరేషన్ గ్యాప్ అంటారు, మరొకటి అంటారు, కానీ అది సాకు మాత్రమే. వాళ్ళకు తెలుసు ప్రపంచం. మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మనం అమలుపరచాలని చెప్పేసి ఆలోచిస్తోంది. తప్పదు, తప్పనిసరైనటువంటి పరిస్థితి. అలాగని తెలుగును నెగ్లెక్ట్ చేయక్కర్లేదు. తెలుగు మీద కూడా మీరు ఫోకస్ పెట్టండి, తెలుగు వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి, వాళ్ళకి తెలుగు సాహిత్యాన్ని ఎక్స్పోజ్ చేయండి. నిజానికి వాళ్ళకి ఇంట్లో నుంచి వచ్చేది అదే కదా, అంతే కదా, ఎప్పటి నుంచో మాట్లాడుతున్నది. పెంపకానికి సంబంధించిన గ్యాప్ ఉంటుంది పిల్లల్లో. ఒక కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి పిల్లవాడు ఇంకో కుటుంబంలో పుట్టి పెరిగినటువంటి పిల్లవాడికి ఐక్యూ లెవెల్స్లో తేడాలు ఉంటాయి. ఈ తేడాలను కూడా గమనంలోకి తీసుకోవాలి. ఒక పూర్తి స్థాయి కింది కులంలో పుట్టినటువంటి, ఒక రెల్లి కులంలో పుట్టినటువంటి పిల్లవాడికి వాడి ఇంట్లో దొరికే ఎక్స్పోజర్ వేరే ఉంటుంది. అలాగే ఒక బ్రాహ్మడు, లేకపోతే ఒక కమ్మ, లేకపోతే ఒక రెడ్డి ఇంట్లో వాళ్ళు వ్యాపారంలోనో ఉద్యోగాల్లోనో స్థిరపడిన ఇంట్లో పుట్టినటువంటి పిల్లవాడి ఐక్యూకి వీడి ఐక్యూకి తేడా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకే క్లాస్ రూమ్లోకి ఎంటర్ అయినప్పుడు వీడికి ఆల్రెడీ సబ్జెక్ట్ మీద కొంత అవగాహన ఉంటుంది ఈ పిల్లవాడికి. వాడికి ఇదే వాడు మొదట ఎక్స్పోజ్ అయ్యేదే ఇక్కడ. కాబట్టి వాడికి వీడికి అంటే వీళ్ళిద్దరిని ఒకే లైన్ మీద కూర్చోబెట్టి పరిగెట్టించడం అంటే, ఒక కుంటివాడిని కాళ్ళు బలంగా ఉన్నవాడిని ఒకే చోట నిలబెట్టి పరిగెట్టించడమే. పూర్తి ఏకపక్షం. వాళ్ళు తొందరగా గ్రాప్ చేస్తారు విషయాలను. వీడికి అర్థం కాదు, వీడు కన్ఫ్యూజ్ అవుతాడు, భయపడతాడు, టెన్షన్ పడతాడు, ఆత్మహత్య చేసుకుంటాడు. కాబట్టి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని వీళ్ళకి ఎలా చెప్పాలి అనేది కూడా ఒక మెథడ్ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. సార్, ఇంగ్లీష్ని ప్రవేశపెట్టడం మాధ్యమంగా అండ్ ప్రతి స్కూల్లో ఇంగ్లీష్ మీడియంలోనే బోధన కొనసాగించడం అంటే తెలుగుని కిల్ చేస్తున్నట్టు ఎలా అవుతుంది? తెలుగు ఆల్రెడీ సబ్జెక్టుగా ఉంటుంది కదండి. తెలుగు సబ్జెక్టుగా ఉంటుంది. తెలుగు సబ్జెక్ట్ బోధిస్తారు, తెలుగు స్పెషలిస్టులు ఉంటారు. ఇంకేమిటి వీళ్ళ బాధ అంటే, ఇప్పుడు సార్ సొసైటీ పూర్తి స్థాయిలో మారిపోతుంది. మీరు చెప్పినట్టుగా చాలా వేగంగా ముందుకెళ్ళిపోతున్నాం. ఇంగ్లీష్ మస్ట్ అండ్ షుడ్ అయిపోయింది సార్. మార్కెట్ ఎకానమీలో ఉన్నాం మనం. ఎగ్జాక్ట్లీ, పోనీ అదే మీ పరిభాషలో చెప్పాలంటే మార్కెట్ ఎకానమీలో ఉన్నాం కాబట్టి మనం ఇంగ్లీష్ని పట్టుకుని ఖచ్చితంగా వెళ్లాల్సిందే. అలా వెళ్లాల్సి వచ్చినప్పుడు తెలుగుకి ఎందుకు అన్యాయం జరుగుతుంది అంటున్నాను. వీళ్ళందరూ అంటున్నది ఈ రోజున జరుగుతున్నది కాదు. అది బ్రిటిష్ వాళ్ళు భారతదేశంలోకి ప్రవేశించిన క్షణమే ఇంగ్లీష్ మాధ్యమంలోకి చాలామంది షిఫ్ట్ అయిపోయారు. అయితే తెలుగు మీడియం స్కూళ్ళల్లో చదువుకుంటూ కూడా ఇంగ్లీష్ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టేవాళ్ళు, దృష్టి పెట్టేవాళ్ళు. ఆ దృష్టి పెట్టి అది నేర్చుకుని తీరాలి. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారి జీవితం ఉందండి. ఆయన 4వ తరగతి చదువుకున్నాడు, అంతకుమించి చదవలేదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారు మీరు. ఆయన జీవితంలో ఆయన స్కూల్కి వెళ్ళి చదివింది 3వ తరగతి. మాట్లాడతాడండి ఆయన. అదే మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆయన సినిమా నటుడిగా నిలదొక్కున్న తర్వాత రకరకాల ప్రాంతాల్లోకి వెళ్ళి రకరకాల మీడియాని అడ్రస్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి వచ్చింది. వచ్చినప్పుడు వాళ్ళకి ఈయనకి లాంగ్వేజ్ పరమైన, భాషాపరమైనటువంటి గొడవలు వస్తాయి. వాళ్లతో తను ఎలా కమ్యూనికేట్ కావాలి, తను తాను ఎలా ఆవిష్కరించుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఇంగ్లీష్లో చేయాలి. దీనికి దుబాసీని పెట్టుకోవచ్చు, కానీ దుబాసీని భరించటం ఒక గొడవ. రెండోది తన అభిప్రాయాన్ని వాడు యాక్చువల్గా కన్వే చేస్తున్నాడో తెలియని పరిస్థితి. చాలా కీలకం, సెకండ్ వన్ చాలా కీలకం. అందుకని ఇమ్మీడియట్గా ఆయన ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కాన్సన్ట్రేట్ చేసి. ఇప్పుడు ఎన్టీ రామారావు పరిస్థితి వేరే, ఆయన డిగ్రీ చేసి వచ్చాడు కాబట్టి ఆయనకి ఈ విషయాల్లో ప్రత్యేక శిక్షణ అక్కర్లేదు. కానీ ఈయన 3వ తరగతి డ్రాప్ అవుట్. ఆయన ఆ వయసు నుంచి ఆయన అన్నపూర్ణ మధుసూదన్ రావు గారి దగ్గర ₹1/2 జీతానికి చేరాడు. ఆ సమాజంలో దుక్కుపాటి మధుసూదన్ రావు గారి దగ్గర ₹1/2 జీతానికి చేరి ₹5 వరకు పనిచేశాడు. ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చాడు. కాబట్టి తన ఎదుగుదలకి ఇంగ్లీష్ ఖచ్చితంగా అవసరం అనుకున్నాడు, నేర్చుకున్నాడు, దాన్ని వినియోగించుకున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఈ యూట్యూబ్లో పాఠాలు కూడా నేర్చుకోవచ్చు ఇంగ్లీష్ అంటేనో అనేది. ఇది ప్రత్యేక శ్రద్ధ పెట్టి నేర్చుకునే వాళ్ళ గొడవ. మీరు ఇదే మాట నారాయణకి, చైతన్యకి వెళ్ళి ఎందుకు చెప్పరు పవన్ కళ్యాణ్ గారు అనేది నా గొడవ. మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? అవును, అది చాలా కీలకం. వారి పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వారి పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారా, చదివారా? వారికి ఇంగ్లీష్ మాధ్యమంలో కాకుండా ఇంకో మాధ్యమంలో మీరు చదువు నేర్పించారా? ఎవరు నేర్పించారు అనేది ప్రశ్న. అంతే కదండి, అదే కీలకం. ఇప్పుడు ఆ మధ్యకాలంలో మాయాబజార్ సినిమా 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక
వీడియో బయట ఇవ్వమని ఒక ఛానల్ వారు రామారావు గారు, ఎన్టీ రామారావు గారి మనవరాలు గారి దగ్గరికి వెళ్ళారు, బ్రాహ్మణి గారి దగ్గరికి. పెడితే ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇచ్చి ఆవిడ టోటల్ కాన్వర్జేషన్ ఇంగ్లీష్లోనే నడిచింది ఆయన. కాబట్టి అది ఎవరికి ఎలా కమ్యూనికేట్ చేయాలి సబ్ టైటిల్స్ వేసి దాన్ని రోల్ చేశారు. అవునండి, అవును. అంటే రామారావు గారి మనవరాళ్ళ పరిస్థితే అది. అంటే వారి తాతగారి గురించి వాళ్ళు తెలుగులో ఆయనలాగా మాట్లాడే కండిషన్లో లేరు. అవునండి. అయితే ఒకప్పుడు ఎలా ఉండేది, ఎన్టీఆర్ కాలంలోనూ ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు తెలుగు మీద శ్రద్ధ పెట్టేవారు, ఇంగ్లీష్ మీద ఇంకొంచెం ఎక్కువ శ్రద్ధతో నేర్చుకునేవారు. అది అనుసంధానం అనుకునేవారు. అనుసంధానం అనుకున్నప్పుడు కెరియర్లో ముందుకు వెళ్ళాలంటే అది కీలకం అనుకునేవారు, దాని మీద శ్రద్ధ పెట్టేవారు. ఆయన డ్రాఫ్టింగ్ అంతా, ఆయన కరస్పాండెన్స్ అంతా ఇంగ్లీష్లోనే ఉండేది. ఆయన తెలుగులో అనర్గళంగా మాట్లాడేవాడు, కానీ ఆయన ఎవరికైనా ఉత్తరం రాస్తే ఇంగ్లీష్లోనే రాసేవాడు. ఓకే. అలా చాలా ఉత్తరాలు దొరుకుతున్నాయి ఇప్పుడు, ఇంటర్నెట్లో అవైలబుల్గా ఉన్నాయి ఆయన కరస్పాండెన్స్ అంతా. కాబట్టి ఇప్పుడైనా సరే ఇంగ్లీష్ మీడియం చదువు అనేది ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వాళ్ళ సమస్య. అది ఆ చదువుతున్న వాళ్ళకి అది అవసరం, కానీ తెలుగు గురించి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు ఆ ఏరియాలో లేరు. అందుకని నారాయణమూర్తి లేవనెత్తినటువంటి అంశం చాలా హర్షించదగినటువంటి వ్యాఖ్యలే చేశాడు ఆయన. ఆ రోజు ఏమీ ఇతరం మాట్లాడలేదు ఆయన. కాబట్టి ఇంగ్లీష్ మీడియం అనేది ప్రస్తుతం అవసరం, అలాగని తెలుగును కిల్ చేయక్కర్లేదు. ఇది మాత్రం గ్రహించాలి ఖచ్చితంగా. తెలుగు సాహిత్యానికి ఎక్స్పోజ్ చేయండి మీరు ప్రపంచాన్ని.